మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. 8 రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్నారు. ఇక వనదేవతల జాతరపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికాంత్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. రవికాంత్, ప్రెజెంట్ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ భక్తుల కోలాహలం ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, మేడారం జాతర అంతా కూడా భక్తజన సందోహంగా మారిన సందర్భం. వనదేవతల రాక కోసం భక్తులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం కన్నేపల్లి నుంచి సారాలమ్మ గద్దెలపైకి చేరుకోవడాన్ని మొదటి ఘట్టంగా భావిస్తాము. రేపు సమ్మక్క చేరుకోవడం ప్రధాన ఘట్టం, కీలక ఘట్టంగా చెప్పుకుంటాము. ఆ తర్వాత వచ్చే రోజు శుక్రవారంగా ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవార్లంతా కూడా గద్దెలపై నెలకొని భక్తులకు ఆశీర్వదిస్తారని చెప్పి ఆనవాయితీగా వస్తుంది జాతర. లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క సారలమ్మలకు సంబంధించి మనం జాతర ప్రాంగణాన్ని మనం చూసినట్టయితే భక్తజన సందోహంతో ఆనందోత్సాహాల మధ్య భక్తులు తమ కోరికలను నెరవేరిన నేపథ్యంలో తమ మొక్కులను చెల్లిస్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు, కొబ్బరికాయలతో పాటు బెల్లం, అదేవిధంగా తాము తీసుకొచ్చినటువంటి వడి బియ్యాన్ని సమర్పిస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ రెస్క్యూ టీంను కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళంతా కూడా తాము ఏదైతే క్యాప్స్ పెట్టుకున్న రిస్క్ లేని క్యాప్స్ పెట్టుకున్న సందర్భం, మనం సేఫ్టీ క్యాప్స్ ధరించిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. భక్తులు తెచ్చిన మొక్కులకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళు గద్దెలపైన వేస్తున్న సందర్భం మనం చూస్తున్నటువంటిది సమ్మక్క గద్దె. ఆ తర్వాత మనం పక్కన చూసినట్టయితే సారలమ్మ గద్దె కూడా ఉంటుంది. అటు పక్కన పగిడిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజుల గద్దెలు కూడా ఉంటాయి. ఇవాళ సాయంత్రం కన్నేపల్లి నుంచి సారలమ్మ రాకతో మొదటి ఘట్టం పూర్తవుతూ ఉంటుంది. ఎక్కడా కనిపించని ఒక ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు పూర్తి స్థాయిలో భిన్నంగా ఉంటాయి. మనం చూసుకోవచ్చు. అందరూ డప్పు చప్పుళ్ళ మధ్య కూడా వాళ్ళు గద్దెల వద్దకు చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే కన్నేపల్లిలో ఉన్నటువంటి సారలమ్మ ఆలయం దగ్గరికి మధ్యాహ్నం 12 గంటల లోపే ఎవరైతే కాకా వంశీయులంతా కూడా చేరుకున్న సందర్భం. కాకా వంశానికి సంబంధించిన ఆడపడుచులు చేరుకొని అక్కడ ముగ్గులు వేసే కార్యక్రమం కావచ్చు, అక్కడ శుద్ధి చేసే కార్యక్రమం, ఇవన్నీ చేస్తున్న సందర్భము. అక్కడి నుంచి సాయంత్రం సారలమ్మను హనుమాన్ రక్ష ద్వారా తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చే క్రమంలో జంపన్న కాళ్ళు కడిగి తమ సోదరిని గద్దెలపైకి పంపిస్తాడనే ఆనవాయితీ కూడా కొనసాగుతుంది. ఏదైతే జంపన్న వాగు ఉంటుందో ఆ జంపన్న వాగు దగ్గరే పగిడిద్దరాజు, సారలమ్మ తండ్రి పగిడిద్దరాజు, అదేవిధంగా భర్త గోవిందరాజు, పగిడిద్దరాజును పూనుగోలు నుంచి తీసుకొస్తారు, గోవిందరాజును కొండాయి నుంచి తీసుకొస్తారు. కొండాయి నుంచి ఉదయమే గోవిందరాజును తరలించిన సందర్భం. నిన్న అంటే 66 కిలోమీటర్ల దూరం ఉంటుంది పూనుగొండ నుంచి మేడారం జాతర. 66 కిలోమీటర్ల దూరం మొత్తం వీళ్ళంతా కాలినడకనే వచ్చే నేపథ్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా నిన్న 12 గంటల తర్వాతే బయలుదేరిన సందర్భం. ఇప్పటికే లక్ష్మీపురంలో వాళ్ళు రాత్రి బస చేసి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ కాలిబాటతో వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా కన్నేపల్లి నుంచి బయలుదేరినటువంటి సారలమ్మ, అదేవిధంగా పూనుగొండ నుంచి బయలుదేరినటువంటి పగిడిద్దరాజు, అదేవిధంగా కొండాయి నుంచి బయలుదేరినటువంటి గోవిందరాజు, వీళ్ళందరూ కూడా జంపన్న వాగు సమీపంలో కలుసుకొని ఈ 3 వంశాలకు సంబంధించి ఇటు పూనుగొండలకు సంబంధించిన పగిడిద్దరాజు వంశం, పెడక వంశం, అదేవిధంగా సారలమ్మకు సంబంధించి కాక వంశంగా ఉంటుంది, అదేవిధంగా గోవిందరాజుకు సంబంధించి దబ్బకట్ల వంశం. ఈ ముగ్గురు వంశస్థులు కూడా వాళ్ళు కాలి బాటన వచ్చేసి ఇక్కడ సమ్మక్క టెంపుల్ ఉంటుంది. గద్దెలకు సమీపంలోనే సమ్మక్క ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో వీళ్ళందరూ కలుసుకుంటారు. ఈ 3 వంశాలే కాక సమ్మక్క ఎవరికైతే దొరికిందో వాళ్ళను చందవంశీయులుగా చెప్తాము. అక్కడి నుంచి ఏదైతే బయ్యక్కపేట నుంచి మేడారం తరలించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు వాళ్ళు రాసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ఫ్యామిలీ సిద్ధపోయిన ఫ్యామిలీ ఉంటుంది. ఈ 5 వంశాలు కూడా వాళ్ళంతా కూడా ఒక దగ్గర కలుసుకొని, అంటే ఈ జాతర 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆనవాయితీ ఉంటుంది కాబట్టి 2 ఏళ్ల పాటు ఒకనాడు ఇక్కడ ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఎటువంటి ఉండకపోయేది. కమ్యూనికేషన్ వ్యవస్థ ఇప్పట్లో సెల్ ఫోన్ల వ్యవస్థ ఆనాడు లేని సందర్భంలో వీళ్ళందరూ కలుసుకోవడానికి
ఈ యొక్క జాతర ఒక్కటే మార్గంగా ఉండేది. వాళ్ళందరూ కూడా తమ కష్ట నష్టాలు, కష్ట సుఖాలు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇదే సందర్భంలో పూనుగొండ నుంచి వచ్చినటువంటి పగిడింద రాజు పెళ్లి కొడుకుగా వస్తాడు. కాబట్టి అక్కడ సమ్మక్క అనుమతి తీసుకుంటారు. వీళ్ళందరూ మాట్లాడుకొని అక్కడి నుంచి అందరూ ఈ 3 అంశాలకు సంబంధించి ఇటు సారళ్ళమ్మ, అదేవిధంగా పగిడిద్ద రాజు, గోవిందరాజును గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఆ సందర్భంలోనూ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ క్రతువు నేపథ్యంలో కొన్ని రహస్య పూజలు కూడా చేస్తారు. ఆ తర్వాత మొదటి ఘట్టం పూర్తవుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మొదటి ఘట్టంలో భాగంగా సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులు రావడంతో ప్రధాన ఘట్టము మొదటి ఘట్టము. ఆ తర్వాత ఉన్నటువంటి రేపటి రోజు గురువారం రోజు సమ్మక్క చిలకలగుట్ట నుంచి తీసుకురావడం ప్రధాన ఘట్టంగా చెప్పుకుంటాము. ఆ తర్వాత 3వ రోజు అంటే శుక్రవారం రోజు తల్లులంతా కూడా తమ కోరిన కోరికలు తీసే నేపథ్యంలో భక్తులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న క్రతువు 12, 13వ శతాబ్దం నుంచి కూడా ఈ జాతర అంతా కూడా కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. మనం చూసుకోవచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పూనుగొండ నుంచి తీసుకొచ్చినటువంటి పగిడిద్దరాజు పెళ్లి కొడుకుగా వచ్చిన నేపథ్యంలో రేపు సమ్మక్క వచ్చే క్రమంలో ఇక్కడ పెళ్లి చేస్తారనే ఒక ఆనవాయితీ కూడా కొనసాగుతుంది. వచ్చే వారం అంటే తిరుగువారంలో భాగంగా పగిడిద్దరాజు ఊరికి సంబంధించి పూనుగొండలో అక్కడ తిరుగువారం ఘనంగా చేస్తారు. దాన్ని నాగబెల్లిగా చెప్తారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా లగ్గం నాగబెల్లి అనే ఒక మాట ఉంటుంది. ఆ 2 అంశాలు కూడా ఈ జాతరలో కనిపిస్తాయి. పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. మేడారం జాతర అంతా కూడా జనగుడారంగా మారింది. లక్షలాది మంది జనం తరలి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ అరణ్యం అంతా కూడా జనారణ్యంగా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గద్దెల ప్రాంగణం కూడా అందంగా ముస్తాబు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు తప్పిపోయిన నేపథ్యంలో ఇక్కడ అలాంటి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యము. దాంతోపాటు ప్రత్యేకంగా ఆసుపత్రి ఏర్పాటు చేసిన నేపథ్యము. ఎవరైనా బెల్లాన్ని విసరడం ద్వారా ఇక్కడ కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు 14,000 పైచిలకు పోలీసులు జాతరలో విధులు నిర్వర్తిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. 500 మంది పోలీసులు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఉండే అక్కడ ఉన్నటువంటి CCTVలను పరిశీలిస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. ఈసారి జేబు దొంగలు అంటే ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. దాంతోపాటు అధునాతనమైన టెక్నాలజీ వాడుతూ ఇప్పటికే అనేక మంది అంటే జనాల్లోనే ఉంచి వచ్చే చోరీలు చేసే వాళ్ళను పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఇవాళ మధ్యాహ్నం తర్వాత అయితే సాయంత్రం 4 గంటల తర్వాత సారలమ్మను ఏదైతే కన్నేపల్లి నుంచి తీసుకొస్తారు అక్కడి నుంచి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడంతా కూడా ప్రత్యేకమైన ఆదివాసీ ప్రార్థనలు వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేసిన నేపథ్యంలో ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిని గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు. ఈ క్రమంలోనే 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. రోప్ పార్టీతో పాటు పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. అమ్మవార్లు తరలి వచ్చే నేపథ్యంలో ఎవరు తాకడానికి ప్రయత్నం చేయొద్దని చెప్తా ఉన్నారు. దాంతోపాటు అమ్మవారిని తీసుకొచ్చే నేపథ్యంలో ఇక్కడ వరం పట్టడము, శివసత్తుల్లో ఊగిపోవడం కూడా మనం జాతరలో భాగంగా చూస్తాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.